మీకు అందుబాటులో అయినా అరాచకాలు ఆగట్లేదు. ఎందుకంటే ఒకటి ఒకటి ఫస్ట్ స్టెప్ ఆడపిల్ల వేసిన తర్వాత సెకండ్ స్టెప్ మగపిల్లడు వేస్తాడు. ఇది మాత్రం ఎవరికి తెలియదు. ఏమంటారంటే అందరూ మగపిల్లడు హరాస్మెంట్ చేశాడు, అమ్మాయిని వెంటబడ్డాడు, తిరిగాడు అన్నాడు. ఆడపిల్ల అనుమతి లేనిది అనుమతి లేనిది మగపిల్లడు ముందుకు రాడు. అట్లంటే సమాజం మొత్తం చెడిపోతుంది. హైదరాబాదే కాదు, ఆంధ్రదేశం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. అవునా కదండి? కంటి కోరిన అమ్మాయిని పట్టుకోవాలంటే వీలు పడుతుందా చెప్పండి? అది కాదు, అది కరెక్ట్ కాదు. ఆడపిల్ల చనువు కూడా ఉంది కాబట్టి ఆడపిల్ల కూడా ఆలోచించి దిగాలి, జాగ్రత్త పడాలి. ఫోన్ లాగా వాడండి, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడండి, అద్దు మీరని మాట్లాడితే హైక్ చేయండి, మీకు నచ్చిన వాళ్ళతోనే మాట్లాడండి. లేదంటే ఇన్స్టాగ్రామ్ తీసిపడి. అసలు నన్ను అడిగితే ఇన్స్టాగ్రామ్ లో అన్నిట్లో కమెంట్స్ కూడా చాలా వల్గర్ గా వస్తున్నాయి. అవును వాళ్ళు ఏదైనా వీడియోస్ పెడితే అవును అంటే మన బాడీ గురించి కానీ అవును దాని గురించి కానీ అన్ని చూస్తూ కూడా ఇంతమంది అమ్మాయిలు సోషల్ మీడియాని వాడుతున్నారు. అవును అంటే అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను అటువంటి వాళ్ళకి ఏం చెప్తున్నానంటే మంచిని